హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. మనం గత వీడియోలో రాజీవ్ యువ వికాసం పథకంలోని కొత్త మార్పులు, పెరిగిన రాయితీల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నిబంధనల గురించి తెలుసుకోబోతున్నాం. పూర్తి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఈబీసీ వర్గాల వారికి 100% రాయితీతో యూనిట్లు మంజూరు చేయబడతాయి. కానీ మీరు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. అవి ఏంటో చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000కు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలి. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 55 సంవత్సరాలు, వ్యవసాయ పథకాలకు 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు పరిమితి కలిగి ఉండాలి. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఒక కుటుంబంలో ఒక్కరే అర్హత పొందవచ్చు. 5 సంవత్సరాల అనంతరం మళ్ళీ అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక వాటిని ప్రింట్ తీసుకొని వాటిని మండల ప్రజాపాలన కేంద్రాల్లో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలి. ఈ పథకంలో స్క్రీన్పై చూపించే రాయితీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు రుణం తీసుకునే వాళ్ళు కన్సెంట్స్ పత్రం సమర్పించాలి. ఈ పథకంలో 25% మహిళలకు కేటాయించబడుతుంది. ఇందులో ఒంటరి వితంతు మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. దివ్యాంగులకు 5% రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులు, ఎస్సీ వర్గీకరణ అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యం. స్వయం ఉపాధిలో నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఏప్రిల్ 6 నుంచి మే 20 వరకు మండల కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను జిల్లా కమిటీలకు పంపిస్తాయి. మే 21 నుంచి 31 వరకు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ చేస్తారు. అవసరమైన పత్రాలు సేకరించి సమయానికి దరఖాస్తు చేసి ఈ పథకం ద్వారా స్వయం ఉపాధిని సాధించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి.